ప్రేమ మందిర్ రచన ప్రమీలా జనార్దన్ గారు. చదువుతున్నది దేవి. 7వ ఎపిసోడు. చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి. మరి కథలోకి వెళ్దామా? ఎవ్వరి మాటలకు చేతలకు లొంగడు ఈ రామ్. అన్నం ముందు కూర్చున్నాడే కానీ తినాలని అనిపించలేదు. కిటికీ గుండా భార్యను చూసి పళ్ళు పటపటా కొరికాడు. విసురుగా తలుపులు మూశాడు. ఈ ప్రపంచంలో ఆనందాన్ని ఇచ్చేది ఒకటే ఒకటి. అది లేకపోతే తనేపాటికి తప్పకుండా చనిపోయి ఉండేవాడు. టీపాయ్ మీద ఉన్న బాటిల్ని ఆప్యాయంగా అందుకున్నాడు. అదే తన పాలిటి పెన్నిది. తన కోసమే సృష్టించబడిన అమృతమేమో. అరుణ జీవిత పూర్వం కన్నా దుర్భరంగా తయారైంది. ఇదివరకు ఎప్పుడైనా కాసేపు కబుర్లు చెప్పే సుజాత ఇప్పుడు మాట్లాడడమే మానేసింది. దుర్గమ్మ కోడలు కనిపిస్తే చాలు చిటపటలాడుతూ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. సుబ్బారావు నేరస్తురాల్ని చూసినట్టు చూస్తే సుమతి తిలక్ పట్టుబడిన దొంగను చూసినట్టు చూస్తారు. ఇంతకుముందు ఆప్యాయంగా పలకరించాలనుకున్నా ఇలా ప్రవర్తించేవారు కాదు. దీనికి కారణం తెలుసుకోలేనంత అమాయకురాలు కాదు అరుణ. సుబ్బారావును ఆనాడు ఆఫీస్లో రామ్ మందలించడమే కాకుండా రామ్తో కలిసి ఎవ్వరికి తెలియకుండా చట్టా పట్టాలేసుకుని సినిమాలకు షికార్లకు తిరుగుతుందని వారి భావన. ఆ రోజు అనుకోకుండా కలిసి అతడితో వెళ్ళడం అంత అనుమానానికి దారితీసింది. అవ్వ పులిలాంటి వాణ్ణి కొంగున ముడేసుకుంది. ఎంత నెరజానా అంటూ బుగ్గలు నొక్కుకొని మాట్లాడే అత్తగారిని దులపాలి అని అనుకుంది. కానీ అంతలో నీరసం ఆవహించింది. తన తోడు నీడగా నిలవలసిన వ్యక్తే తనకేమి కానట్లు ప్రవర్తిస్తుంటే ఇక వీళ్ళనేమనాలి? అతడు చిన్న చూపు తన బ్రతుకును నవ్వులు పాలు చేస్తోంది. ఎలా ఎలా నిరంతర ఆలోచన అది. ఆమె జీవితంలో వచ్చిన మార్పు రచనలో స్పష్టంగా కనిపిస్తోంది. మునపటి కన్నా పదునైన రచనలు వెలువడి పాఠకుల గుండెను పిండి మెదడుకు పదును పెడుతున్నాయి. ఈ మధ్య గోపాల్కు విజయవాడ ట్రాన్స్ఫర్ అవడంతో అప్పుడప్పుడు అన్నా వదినలను చూసి కొంత బాధను మర్చిపోయే అవకాశం కూడా లేకపోయింది అరుణకు. స్వప్న వినకూడనిదేదో విన్నవాడిలాగా ఆవేశంగా అన్నాడు రామ్. ప్రశాంతంగా అతని వైపు చూస్తోందే తప్ప మాట్లాడడం లేదు. ఎందుకిలా మారిపోయావు? అతడి గొంతులో ఆవేశం ఎంత ఉన్నదో ఆవేదన కూడా అంతే ఉంది. ఖరీదైన దుస్తులు ఖరీదైన అలవాట్లుంటేనే ఆనందమైన జీవితం కాదు. అతి సౌమ్య స్వరంతో అంటున్న ఆమె మాటలు మధ్యలోనే అడ్డుకున్నాడు. ఈ నిజం కొత్తగా తెలుసుకున్నావా? లేదు. అంతవరకు ఉన్న శాంతం ఆ క్షణంలో ఏమైందో? ఆవేశంలో ఆమె అణువణువు ఊగిపోతోంది. ఎప్పుడో తెలుసు. పరిస్థితులు నన్ను స్థితికి లాగాయని నీకు తెలుసు. కానీ ఇంతకన్నా దుర్భరమైన జీవితం గడుపుతూ కొద్ది రోజుల్లోనే వయసు వాడినట్లయి అందం హరించుకుపోయి దీర్ఘ రోగాలతో దిక్కు మొక్కు లేక ఏమోలో భిక్షాటన చేస్తూ నలుగురితో చీచా అని అసహించుకోబడే జీవితం అనుభవంలోకి రాకుండా కాపాడిన పుణ్యం మీదే. మీ రుణం ఎన్నెన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. మనస్ఫూర్తిగా చేతులు జోడించి అతడి వంక చూసింది. మురికి కూపంలో త్రోయబడ్డ రాత్రే దేవుడు రాయైపోయాడు అని అనుకున్నాను. భక్తి ప్రపత్తులతో కనిపించని వినిపించుకొని అతడికి నివాళులు అర్పించుకోవడం నిరర్ధకం అని అనుకున్నాను. ఆనాటి నుండి నేటి వరకు దైవాన్ని తలుచుకొని ఎరగను. కానీ నాకొక జీవితం ఏర్పరిచిన మీకు అంజలి ఘటించని రోజు లేదు. విప్పారిన నేత్రాలతో చూస్తున్నాడు అతను. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం రామ్. దేవుడిగా ఆరాధించే మిమ్మల్ని దురదృష్టం వరిస్తే చూడలేను. అందుకే. ఆహా, ఎంత గొప్పగా చెప్తున్నావు. నిజంగా నా మీద అంత గౌరవం అభిమానం ఉంటే నీవిలా అంటావా? మేఘ గర్జన గుర్తుకు వచ్చేటట్టుగా అన్నాడు. అదే మీరు తెలుసుకోలేంది. నిజమైన ప్రేమ అభిమానం ఎంత త్యాగానికైనా సిద్ధపడతాయి. నేనేమి కోరుకుంటున్నానో మీకు తెలుసా? అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ అంది. నేను మరో జన్మంటూ ఉంటే మీ దాన్ని కావాలని. పొంగుకొచ్చే దుఃఖంతో ముఖం పక్కకు తిప్పుకుంది. ఈ జన్మకది అందని వరం. తాళికి నోచుకొని బ్రతకది. స్వప్న చేరువుగా వస్తున్న అతన్ని చూసి, వద్దు రామ్, వెళ్ళిపోండి. 12 జీవితాన్ని పాడు చేసుకోకండి. అరుణాదేవి గారి కళ్ళల్లో ఓహో వద్దు. ఆ చూపులు గుర్తొస్తే భరించలేను. నాకు తెలుసు ఆమె బాధ. మేడి పండు లాంటి జీవితం ఆమెది. ఇలాగే జరుగుతుందనుకుంటే పూర్తిగా అవివేకం. కాలం మార్పులను తెస్తుంది. ఆ మార్పు భవిష్యత్తులో పశ్చాత్తాపం కలిగించేదిగా ఉండకూడదు. అది నాకు ఇష్టం లేదు. మీరిచ్చిన అభిమానం అనురాగాలకు గుర్తుగా
అంగుళీయకం ఆమెకి ఏనాడు అర్పించానో ఆనాడే మీ ప్రేమ అభిమానం సర్వం ఆమెకు చెందాలని నిర్ణయించుకున్నాను. అదే న్యాయం కూడా. అంతేకాదు మీ జీవితానికి తృప్తిని ప్రసాదించేది ఆర్తిగా అంది. వీల్లేదు సప్న, వీల్లేదు. నిన్ను చూడవద్దని శాసించడం లేదు. మిత్రుల్లాగా ఉందాం. మీకోసం పడిచేస్తానని ఇలా మాట్లాడుతున్నావా? కోపంగా అనాలనే ప్రయత్నించిన స్వరం దిగులుగా పలికింది. కన్నీటిని కొంగుతో తుడుచుకొని పేలవంగా నవ్విందామె. అలా అని నేను అనలేదు, కానీ మీ గుండెలో నాకు ఒక ప్రత్యేక స్థానం ఉందని మాత్రం గట్టిగా చెప్పగలను. మిమ్మల్ని అభిమానించే వారి దగ్గరికి మీరు వెళ్ళడం బహు తక్కువని నాకు తెలుసు. కారణం? అతడి కళ్ళలోకి చూసింది. మీకు కావాల్సింది కేవలం ఐహిక వాంఛలు తీర్చడం కాదు, మానసిక ఆనందం కావాలి. అంటే మీలో మంచి పూర్తిగా నిద్రపోవడం లేదన్నమాట. మీ జీవితంలో భాగం పంచుకునేందుకు వచ్చిన అరుణాదేవి మనసు క్షోభ పెట్టకండి. మీకు తెలియకుండానే ఆమెపై ఏర్పడిన అనురాగ బంధాన్ని తెంచుకోకండి. పడుకున్న రామ్ మెదడులో పదే పదే స్వప్న మాటలు మెదలుతున్నాయి. ఏమిటి ఆమెలో మార్పు? ఎంత ఆలోచించినా అంతుపట్టడం లేదు. ఆమె తనను దూరంగా నెట్టేస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. పక్కకు తిరిగిన అతడికి అరుణ గదిలో లైట్ వెలుగుతూ ఉండడం కనిపించింది. తలుపు సందులో నుండి ఒంటరితనం చిరాకు కలిగిస్తుంటే ఆమె గదిలోకి వెళ్ళాలి అని అనుకున్నాడు, కానీ అభిమానం అడ్డొస్తోంది. ఆనాడు వాగ్వివాదం జరిగిన 2 రోజుల తర్వాత ఆమె గదికి వెళ్తే మామూలుగా పలకరించలేకపోయింది. ఆనాడే గ్రహించాడు అరుణ మాటల్లో తనకేదో ఆనందం లభ్యమవుతుందని. ఈ మౌనాన్ని భరించలేను అని అన్నాడు చివరికి. మీకు మాటలతో మనుషుల మనసులతో పనిలేదు. మీకు కావాల్సింది మీ సుఖం, సంతోషం. మీకు కావాల్సింది ఇవ్వకపోతే బలవంతంగానైనా తీర్చుకోగలరు. స్త్రీ మానసికంగా ఎదిరించగలదు, కానీ శారీరకంగా ఓడిపోతుంది. అరుణ గట్టిగా అరిచాడు. అంతవరకు అనుభవించిన ఆనందం అంతా హరించుకుపోయింది. ఆమె చుట్టూ అల్లుకున్న చేతులు మంత్రం వేసినట్టు విడిపోయాయి. మీకు మహా తలపొగరు. ఆ విషయం నాకు బాగా తెలుసు. బాధించి సుఖం పొందాలన్న ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. నాకు అవసరం కూడా లేదన్న విషయం నీకు తెలుసు. అదో గొప్పతనం అనుకుంటున్నారు. చురుగ్గా చూసింది. నేనేమిటి, లోకమే అనుకుంటుంది. నేను మగవాణ్ణి, అంతేకాదు ధనవంతుణ్ణి. ఎటు తిరిగినా ఏం చేసినా పట్టించుకోదు లోకం. నీవు ఆడదానివి. నీకు నీడ లేకపోతే పలకరించేదెవరు? అతడి గొంతులో కర్కశత్వం. ఆమెను క్షణకాలం కలవరపెట్టినా మరుక్షణంలోనే హాయిగా నవ్వింది. నేను కూడా మీలాంటి మొండిదాన్నే. ఎవరేమన్నా లెక్కబెట్టను. నాలో తప్పు లేనంత వరకు నేను బీతిల్లే అవసరం కూడా ఏమీ లేదు. నన్ను నేను పోషించుకోగలను. నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోగలను. నీవంత ధైర్యం చేయలేవు, నాకు తెలుసు. నువ్వే కాదు, ఈ గడ్డ మీద పుట్టిన చాలామంది ఆడవాళ్లే చేయలేరు. సవాల్ చేస్తున్నట్టు అన్న అతడి మాటలకు రెచ్చిపోయింది. ఎందుకు చేయలేరు? రోషంగా అని ఆ పరిస్థితి రాకుండా ఉండాలనే ప్రయత్నిస్తున్నాను. నాలో ఉన్న ఓర్పు, సహనం చివరి వరకు పరీక్ష పెడతారో, లేక వాటిని గుర్తించి ఇద్దరి జీవితాలను సుఖమయం చేస్తారో అర్థం కావడం లేదు అంది ఆవేదనగా. రామ్, ఒక్కటి మాత్రం తెలుసుకోండి. ఆడదంటే బొమ్మ కాదు. అజ్ఞానం నుండి బయటపడుతుంది. తనకిష్టమైన జీవితమే అని ఏ భార్య అయితే తప్పనిసరిగా పరిష్కార మార్గాన్ని వెతుక్కుంటుందో, నేటి మహిళ పూర్వంలా మగ్గుతున్న భర్తల అడుగులకు మడుగులెత్తుతూ అత్త ఆడబిడ్డల చేత అతిహీనంగా చూడబడుతూ నిస్సారమైన జీవితమే గడుపుతుంది అని అనుకుంటే పొరబడుతున్నారన్నమాట. భర్త మాటకు కట్టుబడి ఉండడం అంటే అతడి అధికారానికి తల వంచడం కాదు. జీవిత భాగస్వామిగా అతడిని గౌరవించడం. అతడి బాటనే తను పయనిస్తే బ్రతుకు సుఖంగా సాగిపోతుందనే తలంపుతో సర్దుకుపోయే తత్వాన్ని అలవర్చుకుంటుంది. అది చేతగానితనం, అబలత్వం కాదు. అవసరమైతే అపరి ఖాళీ అవుతుంది. స్త్రీ ఎంత శాంతాన్ని చూపగలదో అంత కౌర్యాన్ని కూడా చూపగలదు. చెప్పినంత సులువు కాదు చేతలు. నిన్ను నీవు గొప్పగా ఊహించుకొని పొంగిపోకు. కాలి దగ్గరకు వచ్చిన అదృష్టం తన్నుకొని పోతే ఎదురయ్యేది నికృష్టం, దరిద్రం అని విసవిస తన గదిలోకి వెళ్ళిపోతున్న అతడికి అదృష్టం ఇదే అదృష్టమైతే ఏ జన్మలో ఎవరికి ఈ అదృష్టం వద్దు అన్న అరుణ మాటలు వినిపించకపోలేదు. ఆనాటి నుంచి నేటి వరకు మాటలే లేవు ఇద్దరికి. మనుషులు దూరంగా ఉండి మాటలు లేకున్నా ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూనే ఉన్నారు. మృదు గంభీరంగా మాట్లాడే ఆమె మాటలు, అమాయకంగా ఆత్రంగా తన వైపు చూసే ఆ కళ్ళు, ఎంత కాదనుకున్నా అతడి మనసు
ఆమె వైపే పరిగెడుతోంది. మీరు లేనిదే నా జీవితం లేదని చెప్పకున్నా మీరు నా పక్కనుంటే నా జీవితానికి నిండుదనం, నా మనసుకు ఆనందం. అర్థం లేని అలవాట్లతో, అనవసరమైన ఆడంబరాలతో జీవితంలోకి చేదును ఆహ్వానించకండి. మీరిలా మానసికంగా దూరమై ఉంటే నాకెంత బాధగా ఉందో మీరు అర్థం చేసుకోలేరు అని వేదనగా అన్నప్పుడు తన కోసంగా ఒక వ్యక్తి ఉందని ఎంత సంబరపడ్డాడు. ఆవేశంలో తనేదో అంటే అంత పట్టుదలగా ఉండాలా? ఆమె పలకరింపు కోసం ఆరాటపడుతున్న అతడి మనసు పంతాలకు పట్టింపులకు పోతే తనకు మిగిలేది అశాంతే. అభిమానాన్ని చంపుకొని ముందుకు వెళ్ళి అతడిలో మార్పు తేవాలి. సుందరమైన ఆనందం అహంకారంతో అమాయకంగా కాక మంచిని తెలుసుకుని జ్ఞాన దీపికలాగా వెలగాలి. తన కోసమే కాదు, అతడి కోసం కూడా. అతడిలో మార్పు అవసరం. దృఢ నిశ్చయానికి వచ్చి మంచం దిగి లేచి ఎదురుగా ఉన్న అద్దంలో తన మొహం చూసుకొని నీరసంగా ఉన్న ముఖం కడిగి నలిగిపోయిన చీరని చూసుకుని నవ్వుకుంది. చాలా రోజులుగా దుస్తుల మీద, అలంకరణ మీద ఆసక్తి లేకుండా విరక్తి పుట్టి అశ్రద్ధగా ఉన్న ఆమె ఆ రోజు అతి ఉత్సాహంగా అలంకరణ చేసుకుని అద్దంలో తన మొహం తాను చూసుకుని రామ్ గదివైపు నడిచింది. అడుగులు ఎందుకో తడబడుతున్నాయి. కొత్తగా హృదయంలో ఏదో అలజడి. తనేదో పెద్ద పరీక్షను ఎదుర్కోబోతున్నట్టుగా ఉంది. ఒకసారి ఇన్ని రోజుల వియోగం వలన కలిగే తొందరపాటు మరొక వైపు. నా గుండెలో గుడికట్టి పూజించుకుంటున్న మిమ్మల్ని మరవడం సాధ్యమా? రామ్, ఇంకెప్పుడు అలా అనకండి. గది చెంతకు చేరిన అరుణ అలాగే నిలబడిపోయింది ఆ మాటలు వినిపించి. స్వప్న, ఎంత ధైర్యం, ఎంత చొరవ! తనంటే ఎంత తేలిక భావం! ఆలోచించలేకపోతోంది. కలలా వచ్చి కరిగిపోతానంటావా స్వప్న? వేదనగా అన్న రామ్ మాటలు ఆమె హృదయంలో అగ్ని జ్వాలలే రేపాయి. రామ్, ఏంటి అతడు అంటుంది? ఆమె తోడిదే లోకమన్న అతడి భావన కసితో ద్వేషంతో అలవర్చుకున్న అలవాట్లని అతడి హృదయంలో అర్ధాంగిగా తనకు స్థానం, ప్రత్యేక స్థానం ఉందనుకున్నది ఇన్నాళ్ళు. కానీ తన ఎదుటే ఇలా ఇలా జరుగుతుంటే ఓహో వద్దు, ఈ ఘోరాన్ని తను చూడలేదు. తల తిరుగుతున్నట్లుగా ఉంది. రామ్ చితికిన నా జీవితంలో చీకటే మిగిలిందని వాపోతున్న తరుణంలో ఆప్యాయతాభిమానాలు చూపిన వ్యక్తి మీరే. నాలో అణువణువు మీ మాటను ఆజ్ఞగా భావిస్తుంది. చెప్పండి రామ్, నన్నేం చేయమంటారు? అప్రయత్నంగా అరుణ చెవులు నెక్కబడుచుకొని వింటున్నాయి. ప్రియమైన దాన్ని దూరంగా త్రోసి వేయగలరా ఎవరైనా? అతడి మాటలు విన్న అరుణ రామ్ అని పెద్దగా అరవబోయింది, కానీ గొంతు పెగల్లేదు. మేను స్వాధీనం తప్పుతోంది. ఎటో వెళ్తున్నట్టుగా ఉంది. బళ్ళున తలుపు శబ్దం వినిపించగానే మెరుపులా వచ్చిన రామ్ చేతుల్లో పడిపోయింది. ఆశ్చర్యంగా కళ్ళప్పగించి చూశాడు ఒక్క క్షణం. ఏంటి, ఏమైంది? ఆత్రంగా వచ్చి చూసింది స్వప్న. అరే, స్పృహ తప్పిపోయినట్లుంది. తొందరగా డాక్టర్కి ఫోన్ చేయండి. మైకం వదిలిన వాడిలాగా ఆమెను 2 చేతుల్లో తీసుకుని తన మంచం మీద పడుకోబెడుతుండగానే ఆమెలో చలనం కలిగింది. నుదురు చిట్లిస్తూ తనలో తనే ఏదో గొణుకున్నట్టుగా మాట్లాడుకుంటోంది. కానీ ఎవ్వరికీ అర్థం కావడం లేదు. నేనుంటాను ఇక్కడ, మీరు డాక్టర్కి ఫోన్ చేసి రండి. స్వప్న ఆందోళనగా అంటే అతడు కదలబోగా చెయ్యి పట్టినట్లే ఆగిపోయాడు. అక్కర్లేదు, ఏ డాక్టర్లు అక్కర్లేదు అరిచినట్లు అంది అరుణ. ఎందుకు నన్ను ఇక్కడికి చేర్చారు? కంపరంగా చూసి దిగ్గున లేవబోయి వెనక్కి పడింది. అరుణ, ఏమిటి నీ మూర్ఖత్వం? విశ్రాంతిగా పడుకో, డాక్టర్కి ఫోన్ చేసి వస్తాను. విశ్రాంతి? శాంతి దూరమైన వాళ్లకు విశ్రాంతి లభించదండి. బావురుమని ఏడవలేక 2 చేతుల్లో మొహం కప్పుకుంది. వెళ్ళిపోండి, మీరిక్కడి నుండి వెళ్ళిపోండి. ఇంకా నా ఎదుట ఉంటే ఏం చేస్తాను? అరుణ ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుని ఓదార్చబోయిన అతన్ని విసురుగా తోసేసింది. ఇన్నాళ్ళు మీలో మంచి ఉన్నదని, అది ఎప్పటికైనా మేల్కుంటుందని ఆశించాను. అదంతా భ్రమని తెలుసుకున్నాను. ఈరోజు భార్యగా ఏ మాత్రం గౌరవించలేని మీరు మారరు, ఇక మారరు. తుచ్చమైన కోరికలకు బానిసై మిమ్మల్ని మీరే దహించుకుంటున్నారు. మీ ప్రియురాళ్లను నేరుగా ఇంటికే తీసుకొచ్చి ప్రతిభ చాటుకోవాలనుకున్నారేమో. మనసు అద్దం లాంటిది, విరిగితే అతకదు. నా మనసు ముక్కలు ముక్కలుగా చేశారు రామ్. ఎన్నో ఆశయాలతో మీ జీవితంలోకి ప్రవేశించిన నేను మీ గురించి తెలుసుకోవాలని విచారించాను, కానీ మోసపోయాను అని అనిపించింది. ఎందుకో తెలుసా? మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకున్నందుకు. ఎప్పటికైనా మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా నిలబెట్టగలనన్న నమ్మకం ఉండేది. ఎంత పిచ్చిదాన్ని!
ఎంత అవివేకురాల్ని. మీలో వచ్చే మార్పు కోసం ఎదురు చూస్తూ నన్ను నేను మర్చిపోయాను. మీ అభిప్రాయాలతో ఏకీభవించి నలుగురి నోళ్లలో పడకుండా బ్రతకాలి అని అనుకున్నాను. ఆమె మాటల మధ్యలోనే అందుకుంది స్వప్న. మీరు అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకున్నారు. ఎన్నాళ్ళు ఓర్పు వహించిన వారు కొద్ది నిమిషాలు నిలవలేకపోయారు. భార్యను కాదని భర్త పరస్త్రీలతో తిరుగుతుంటే చూస్తూ ఓర్పుగా ఉండాలా? అలా ఉండడం గొప్పతనం కావచ్చు. ఆ గొప్పతనం నాకు లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, నేను ఇంతవరకు చూపించిన ఓర్పు, సహనం బహుశా ఏ స్త్రీ చూపించలేదేమో. అయినా మీలాంటి వాళ్ళకు అర్థం కాదు ఇది, ఈ వేదన. అరుణ కోపంగా చూశాడు రామ్. అనారోగ్యంతో అస్థిమితంగా ఉండి అర్థం లేని మాటలు మాట్లాడకు. మంచివాళ్లం అనుకునే చాలా మంది కన్నా ఆమె ఉత్తమరాలు. బాధలు పడుతున్నాం, కష్టాల్లో తేలిపోతున్నాం అనుకునే చాలా మంది కన్నా ఎక్కువే. వాటిని భరించి ఆమెను ఇంకేమైనా అంటే పళ్ళు పటపటలాడించాడు. అతడి కళ్ళలో అగ్ని కణాలు కురుస్తున్నాయి. ఆమెననాల్సిన అవసరం నాకేముంది? అంతేకాదు, మీతో మాటలు పడవలసిన అవసరం కూడా లేదు. వివాహ బంధం మనసులు కలిపి మనుగడ ఆనందమయం చేసేందుకే కానీ అధికారానికి, బానిసత్వానికి ముడిపెట్టడం కాదు. అరుణాదేవి గారు, ఆమె దగ్గరగా వచ్చి శిరస్సు చెంత మోకాళ్ల మీద కూర్చుంది స్వప్న. ఆమె కళ్ళు అవిరామంగా వర్షిస్తున్నాయి. మెరుపు తీగ వర్షిస్తే అలాగే ఉంటుందేమో. ఆవేశంలో ఉన్న మీకు నా మాటలు వికృతంగా తోచవచ్చు. అది సహజం కూడా. మీ పవిత్ర బంధాన్ని విడదీయాలన్న తలంపు నాకు లేదు. మీ దాంపత్య జీవితం కలకాలం హాయిగా సాగిపోవాలనే నా వాంఛ. మీరు నమ్మినా నమ్మకున్నా ఇదే నిజం. అదే నిజం. గబుక్కున లేచి వడివడిగా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఎలా ఉంది ఇప్పుడు? కొన్ని నిమిషాల తర్వాత అడిగాడు. చురుగ్గా చూసింది అతని వైపు. ఈ పరుపు ముళ్ళ కంపలా ఉంది. నేను అడిగింది మీ ఆరోగ్యం గురించి. నాకేమైంది? నేను బాగానే ఉన్నాను. ముందు ఇక్కడి నుండి అంటూ లేవబోయిన మళ్ళీ తూలి పక్కకు పడబోతుంటే చటుక్కున పట్టుకుని ఆమె భావాన్ని అర్థం చేసుకున్న వాడిలాగా 2 చేతుల మీదుగా ఆమెను ఆమె గదిలోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు. డాక్టర్కి ఫోన్ చేసి అతడి మాటలకు అడ్డు తగులుతూ, నాకు ఇప్పుడేం కాలేదు, బాగానే ఉన్నాను, ఏ డాక్టర్ని పిలవనక్కర్లేదు, అర్ధరాత్రి పూట అనవసరమైన హడావిడి ఎందుకు అంటూ నిద్రపోయింది అరుణ. ఆవేశంతో మాట్లాడి అలసిపోయిన దానిలాగా ఉంది. ముఖం మీద ముసురుకున్న ముంగురులను సరిదిద్ది ఆమె పక్కనే పడుకున్నాడు. మస్తిష్కంలో చెలరేగిన ఆలోచన పరంపరలు అతడికి కునుకు పట్టనివ్వడం లేదు. తను ముట్టుకుంటే భరించలేనని స్పష్టంగా చెప్పిన ఆమె పక్కన అలా పడుకోవడం అతడికి బాధ, చిరాకు కలిగించకపోగా ఏదో తృప్తి కలుగుతోంది. పసిపిల్లలాగా అమాయకంగా నిద్రిస్తున్న ఆమెను అలాగే చూస్తున్నాడు. తెల్ల వారుతుండగా మెలకు వచ్చిన అరుణ పక్కన గాఢ నిద్రలో ఉన్న రామ్ని చూసి ఆశ్చర్యంగా ఉంది. కానీ అంతలోనే అంతరాత్మ వీపు తట్టింది. అతడి గుణం నిమిషానికి ఒక రకంగా మారుతూ ఉంటుంది. ఇది అభిమానమే అని అనుకుంటే నీ జీవితంలో మార్పు ఉండదు. నిజమే, తను ఎన్నాళ్లుగా చూడడం లేదు ఇతన్ని అని అనుకుని మెల్లగా మంచం మీద నుంచి లేచింది. ఇప్పుడు ఆమెలో రాత్రి ఉన్న నీరసం కానీ, భయం కానీ, ఆలోచన కానీ లేవు. బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చింది. అరుణ ఎప్పుడు మేల్కొన్నాడో కానీ రామ్ స్వరం తీవ్రంగా వినిపించినట్టు అటు చూసింది. ఏంటి అని అడిగిన తీరు అతడి నోటి మాట పెకల్నివ్వలేదు. ఒక్క క్షణం. అనారోగ్యంతో పొద్దున్నే లేచి స్నానం చేయకపోతేనే నా గురించి అంత ఆలోచిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. నేను ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను అని నాయర్ తెచ్చిన కాఫీ కప్పులను అందుకొని అతడికి ఒకటి ఇచ్చింది. రామ్ మౌనంగా తీసుకున్నాడు. అరుణ ప్రవర్తన అతడికి వింతగా దోస్తోంది. పూర్వంలా తనను చూడగానే ఆ కళ్ళు వెలిగిపోవడమే లేదు. ఆ అధరాలు మాట్లాడాలని ఆరాట పడడం లేదు. తనకు బాగా తెలుస్తోంది ఆ విషయం. ఆ గదిలో తనున్న ఒంటరిగా ఉన్నట్టే మసులుతోంది. బట్టలు, పుస్తకాలు అన్నీ సర్దుకుంది. అరుణ పుస్తకాలు సర్దడం అంటే లైబ్రరీని సర్దినట్టే. నవ్వుకున్నాడు. ఆమె వెనకగా వెళ్ళి నేను హెల్ప్ చేయనా అన్నాడు. అక్కర్లేదు అని తన పనిలో తాను నిమగ్నం అయిపోయింది. 5, 10, 15 నిమిషాలు ఆ నిశ్శబ్దంలో ఆమె నిర్లక్ష్యతను భరిస్తూ కూర్చునే ఓపిక అతనికి ఇంకా లేకపోయింది. తనంటే లెక్కలేనట్టు ప్రవర్తిస్తున్న ఆమె కోసం తనెందుకు ఆరాటపడాలి? ఆమె పలకరింపు కోసం ఎందుకు దేవులించాలి? కోపంగా అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
టిఫిన్కు కూడా కిందకు రాలేదు అరుణ. నాయర్ను పైకి తీసుకురమ్మని చెప్పాడు రామ్. వాణ్ణి కొంగును ముడేసుకుంది. మహాతల్లి రాణిగారులాగా జరిపించుకుంటోంది. దుర్గమ్మ మండి పడడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. మరి 10 గంటలకు ఎక్కడికో వెళ్ళి గంట తర్వాత వికసిత వదనంతో వచ్చింది ఇంటికి అరుణ. తన జీవితంలో గొప్ప మార్పు ఎలా ఉంటుందో కలవరపాటు కలిగిన మరోవైపు ధైర్యంగానే ఉంది. చేతగాని దానిలా కూర్చోవడము, ఏడవడం, విసుగు జనించినప్పుడు ఆవేశంగా మాటలనుకుని ఆ తర్వాత సృష్టి ధర్మాల వల్ల మళ్ళీ అతడితో జీవితం సాగిస్తూ పిల్లల్ని గంటూ అనవసరంగా ఆడిపోసుకునే అత్త ఆడబడుచుల మాటలకు బాధపడి వాళ్లను నాలుగని తను అనిపించుకుంటూ ఓహో అది జీవితమేనా, కాకూడదు, తన జీవితంలా కాకూడదు దృఢంగా అనుకున్న తర్వాత మనసు తేలిగ్గా ఉంది. ఆ రోజు ఆఫీస్లో పని పూర్తయ్యేసరికి 10 దాటింది. అరుణ ఆరోగ్యం ఎలా ఉందోనని అతడికి తెలియకుండానే అతడి మనసులో దిగులు చోటు చేసుకుంది. పొద్దున్న నుంచి ఎంత తొందరగా వెళ్లాలన్నా వీలు కాలేదు. ఇంటికి వద్దామని అనుకుంటుండగా ఫోన్ వచ్చింది స్వప్న నుండి. ఒక్కసారి వచ్చి వెళ్ళమని. క్రితం రాత్రి విషయం గుర్తొచ్చి అన్నాడు స్వప్న. అరుణ అన్న మాటలకు అతడి మాటలు పూర్తి కాకుండానే నో నో నేనంత మూర్ఖురాల్ని కాదు, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి గబగబా అంది. సారీ స్వప్న, అరుణ ఆరోగ్యం బాగాలేదు. జస్ట్ 10 మినిట్స్ నా కోసం ఖర్చు చేయలేరా? ఆమె గొంతు దీనంగా పలికింది. కాదనలేకపోయాడు రామ్. ఎస్ కమింగ్ అయిష్టంగానే అంగీకరించాడు. స్వప్న చూసావా నా మాటలు అబద్ధంగా లేదు. కాదు అమర్, నా మనసు ఏదో చెప్తోంది. దాని మాట కాదని అడుగు ముందుకు వేయలేను. ఆ మాటలో అన్న ఆందోళన, దిగులు ఆ మోములో కూడా అప్పుడే వచ్చిన రామ్ గది గుమ్మంలో నుండే చూశాడు. ఆమెకెదురుగా కుర్చీలో కూర్చున్న అమర్నాథ్ ఆమెకేదో బోధిస్తున్నట్టుగా ఉన్నాడు. ఆలోచనలో నిమగ్నమైన వాళ్ళిద్దరికీ చిన్నగా దగ్గి తన ఆగమనాన్ని తెలియపరిచాడు. కమాన్ మిస్టర్ రామ్, అతడి రాక కోసం ఎదురు చూస్తున్నట్లు ఆహ్వానించాడు అమర్. మీరెప్పుడొచ్చారు? వారం కిందట అమర్ ఏదో ఊరుకు వెళ్ళాడని స్వప్న చెప్పిన గుర్తు. ఈరోజు పొద్దున్నే అని. రామ్, స్వప్నం మీద మీ అభిప్రాయం ఏమిటి? ఉపోద్ఘాతం ఏమీ లేకుండా సూటిగా అతడి దశ చూస్తూ అడిగాడు. అనుకోని ఆ ప్రశ్నకు ఒక్క క్షణం తత్తరపాటు కలిగిన మరుక్షణమే ఆమె దిశ మెచ్చుకోలుగా చూస్తూ మనసున్న మంచి మనిషి అన్నాడు. నేను ఆమెను పెళ్లి చేసుకుంటున్నాను. చెప్పవలసింది చెప్పేసినట్టు కుర్చీలో వెనక్కి వేలాడు. అమర్ దిగ్భ్రాంతిగా చూశాడు రామ్. కుర్చీలో ఇబ్బందిగా కదులుతూ చేతులు నలుపుకుంటోంది స్వప్న. ఆమెకు ఆ వాతావరణం బొత్తిగా నచ్చడం లేదు. రామ్, మీరైనా చెప్పండి అతన్ని ఆ ఉద్దేశం మార్చుకోమని. ఎందుకు మార్చుకోవాలి? తీవ్రంగా పలికింది అమర్ స్వరం. ఆమె బ్రతుకుతో ఆటలాడకండి. ఆ పని చేసింది చేస్తున్నదే మీరు. ఆమెకేదో గొప్ప మేలు చేసి ఉద్ధరించామని అనుకుని ఆమెపై హక్కును, అధికారాన్ని ప్రదర్శించాలి అని అనుకుంటున్నది మీరు. కానీ మీరు చేసిందేంటి? బురదలో కూరుకుపోయిన వారిని పైకి లాగడమే కాదు, మళ్ళీ కూరుకుపోకుండా చూడాలి. పక్కకు తీయడం వరకే తను వంతనుకుని తృప్తి చెందడం మంచితనం కాదు. వాళ్ళు చూపే కృతజ్ఞతను స్వార్థానికి ఉపయోగించుకోవడం అంతకన్నా మంచి కాదు. వయసు పెరిగి ఆనందం కరిగి ఆమె కాలి గజ్జ గల్లుమని అనని నాడు ఆమె బ్రతుకేంటి? వృద్ధాప్యంలో ఆమె గతేంటి? అతడు అలా ఆవేశంగా మాట్లాడుతుంటే రామ్ అవాక్కయ్యాడు. రామ్ మౌనంగా ఆలోచించసాగాడు. అవును, అమర్ చెప్పింది అక్షరాల నిజం. ఐఎమ్ వెరీ గ్లాడ్ యువర్ ఒపీనియన్ మిస్టర్ అమర్. మీరు నిజంగా ఎంతో గొప్పవారు. అందుకే విశాల హృదయంతో ఆలోచించారు. కాదు, ఆమె కళ్ళల్లో అమాయకత, ఆమె మాటల్లో ప్రత్యేకత నన్ను ఆకర్షించాయి. అందరి హృదయాలను పరవశింపజేసే ఆమె నృత్యం ఆమెకెంత మనస్తాపం కలిగిస్తుందో తెలుసుకున్నాను. అందుకే ఊరు వదిలి వెళ్ళిన ఆమె రూపం నన్ను వెంటాడింది. ఈ వారం రోజులు శారీరకంగా దూరంగా ఉన్నానే కానీ మానసికంగా ఆమెకు అతి సన్నిహితంగా ఉన్నాను. ఎంతో ఆశగా ఏదేదో చెప్పి ఆమెను ఊరించాలని వచ్చిన నేను ఉదయం వాచి ఉన్న ఆమె కళ్ళను, కాంతి విహీనమైన ఆమె వదనాన్ని చూసి కుంగిపోయాను. కొద్దిసేపటి తర్వాత తనంత తానుగా వివరించి విషయం అంతా విన్న నేను బాధ సంతోషంతో తల ములకలయ్యాను. మీ ఎదుటి ఆమె పరాభవించబడిందనే బాధ, ఆమెకు ఆత్మీయుడిగా తలచి తన బాధను తెలిసిందన్న సంతోషం. రామ్ స్వప్న వైపు చూశాడు. స్వప్న ఎంత బాధపడ్డదో అతడి హృదయం వెలవెల్లాడింది.
అరుణ కోసం ఆరాటపడే హృదయం స్వప్న కోసం ఆరాట పడడం లేదు. నిజానికి రాత్రి జరిగిన సంఘటన స్వప్న హృదయాన్ని ఎంత బాధించి ఉంటుందని తనకి తెలుసు. సర్వసంగ పరిత్యాగినై ఆశ్రమానికి వెళ్ళిపోతానని చెప్పేందుకు వచ్చిన ఆమెను అవమానించింది అరుణ. బాధగా అనుకున్నాడు. కానీ స్వప్న గురించి తనంతగా ఆలోచించలేదు. అమ్మను మాటలను మననం చేసుకుంటూ శూన్యంలోకి చూస్తున్నాడు. అతడి మెదడంతా వేడెక్కిపోతోంది. అమరి మాటలు తన మెదడుకి ఎంత పదును పెట్టాయి. ఇప్పుడు హృదయం ఏమోలో మూలుగుతున్న తృప్తిగా ఉంది. స్వప్నకో తోడు లభించింది. ఆమె కోరుకున్న జీవితం అనుభవించే అవకాశం లభ్యం అవుతోంది. అంటే తనెంతో సంతోషించాల్సిన పర్వదినం. అమర్ అన్నట్లుగా తన ఆమెకు ఆ జీవితాన్ని ఇవ్వలేకపోయిన కారణం మాంగళ్య ధారణకు అర్హత లేదన్న భావనేనేమో. అస్థిమితంగా ఉంది అతడి మనసు. స్వప్న, నీవెంత అదృష్టవంతురాలివి. అమర్తో నీవు సుఖంగా జీవించగలవు. నా కోరిక కూడా అదే. నిజం స్వప్న, నా కోరిక అదే. నాకు కోరికలు లేవు. నా జీవితం భగవద్ధ్యానానికి అంకితం చేయాలి అని అనుకుంటున్నాను. ఆ విషయం మీకు ఇదివరకే చెప్పాను. రేపు ఉదయం ఋషికేశ్ ఆశ్రమానికి బయలుదేరి కొందరు వ్యక్తులతో వెళ్లాలని నిశ్చయించుకున్నాను. ఆ నిశ్చయాన్ని తెలిపే మీ ఆశీస్సులు పొందాలనే మీకు నిన్న రాత్రి 8 గంటలకు ఆఫీస్కి ఫోన్ చేస్తే లేరని తెలిసి 10 తర్వాత ఇంట్లో ఉంటానని తెలిసి వచ్చాను. గతాన్ని గుర్తు చేసుకుంటున్నట్టుగా అంది. స్వప్న, జరిగిన దాని గురించి బాధను వ్యక్తం చేయడం కాదు రామ్. నా నిశ్చయాన్ని మరోసారి తెలుపుతున్నాను. ఆమెలో ఏ భావం జోక్తం అవడమే లేదు. వీళ్ళే స్వప్న, వీల్లేదు. నీవి వయసులో వైరాగ్యం పొందలేవు. వీలైనంత గట్టిగా అన్నాడు రామ్. వయసుకు వైరాగ్యానికి సంబంధం లేదు. మనసు బట్టే అన్నీ ఉంటాయి. స్వప్న, అమరు జోక్యం కలిగించుకున్నాడు. ఇప్పటి ఈ స్థితిలో అలా అనిపించవచ్చు. కానీ జీవితంలో ఏదో వెలితి ఉందని విచారించే నీవు భగవంతుని ఎడల మనసుని నిలపలేవు. నీ గురించి నీ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి ఆలోచించసాగుతోంది. నిన్నుగా చూసేవారు లేకపోయారనే విచారం కలుగుతోంది. అందుకే కామి గాని వాడు మోక్షకామి కారు అన్నారు పెద్దలు. ఆ మాట నాకు వర్తించదు. ఆమె మాటల్లో వేదన వాళ్ళిద్దరిని అమిత బాధకు గురి చేసింది. నీ ఆలోచన వేరుగా సాగుతోంది. నీవు ఇన్నాళ్లుగా ఆరాటపడే సంసార బంధం, నా అనే వారి మధ్య ఉండే ఆనందం చవి చూడకుండా నీ మనసు ఎత్తునకెగరలేదు. ఏ 2వ మెట్టు మీదో 3వ మెట్టు మీదో నిల్చుని మెద్దెక్కాలని ఆశిస్తున్నట్టుగా ఉంటుంది నీ వైనం. ప్రతి మెట్టెక్కినప్పుడే పైకి సులువుగా చేరగలవు. నీవు కోరుకున్న జీవితం అనుభవంలోకి వస్తానంటూ ముందుకొచ్చిన తరుణంలో అనాలోచితంగా తప్పుకొని వెళ్ళిపోతే నీకు మిగిలేది అశాంతేనని ఖచ్చితంగా చెప్పగలను. భయపెడుతున్నారా? నవ్వాలని ప్రయత్నించింది. లేదు స్వప్న, నిన్ను నీవు మోసం చేసుకోవద్దని చెప్తున్నాను. నీవు అభిమానించే రామ్ నీకు మమతా హస్తాన్ని అందించి తోడుగా తనతో బాటు నడిపించుకోలేకపోయాడు. మనస్ఫూర్తిగా కోరుకున్న నేను ఆ పని చేయగలను. ఎవరి కోసమో కాదు, నిన్ను ఉద్ధరించాలనే కాదు, నా కోసం. నీవు నాకు కావాలి. నీలో ఉన్న సున్నిత హృదయం నాది కావాలి. దేహమే తప్ప మనసు అతి పవిత్రంగా ఉన్న నీవు నా జీవితంలో అమోఘమైన వెలుగును నింపుతాను కాదనకు స్వప్న. అర్థిస్తున్నట్టుగా అంటున్న అతన్ని ఆశ్చర్యంగా చూసింది స్వప్న. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ మిస్టర్ అమర్. స్వప్న తప్పకుండా ఒప్పుకుంటుంది. లేచి అతడి భుజాన్ని తట్టి అన్నాడు రామ్. అతడా మాటలు అన్నందుకే ఆలోచించాడో లేక అతడి ముఖ కవళికలే చెప్తున్నాయో కలవరంగా చూస్తున్న స్వప్న చెంతకు వచ్చి శిరస్సున చేయుంచాడు. స్వప్న, గాలి ఎప్పుడు ఏ వైపు వేస్తుందో తెలియాలంటే జీవితం కూడా మలుపు తిరుగుతూ ఉంటుంది. ఆ మలుపులో ఒక మలుపు దగ్గరే మన కలయిక జరిగింది. ఎందుకు జరిగిందో మనకు తెలియదు. కానీ ఆ మలుపులో కలిసిన నేను నీకు ఏమీ చేయలేకపోయాను. అలా అనకండి రామ్. ఈ జీవితం జీవితం నీకు ఈ జీవితంలో శాంతి లేదని తెలుసు. నీవు కోరుకునే జీవితం ఎటువంటిదో కూడా తెలుసు. అయినా నేను ఆమోదించలేకపోయాను. నీ జీవితంలో మరో మలుపు దగ్గర తటస్థించిన అమర్ నీకు జీవితం అంతా తోడుగా నిలుస్తాను అని అంటున్నాడు. అది పైకి అనే మాట కాదని అతడి మాటలే చెప్తున్నాయి. కాదనకు స్వప్న, నీవు నిరంతరం కలలుగానే ఆ జీవితంలోకి ప్రవేశించు. ఆమె మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటకు వచ్చేశాడు. ఇంటికి వచ్చేసరికి 12 దాటింది. అరుణ ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు కనిపించింది. వెనక్కి తిరిగి కుర్చీలో కూర్చున్నాడు.
భోజనం తెస్తానన్న నాయర్కు వద్దని చెప్పాడు. 5 నిమిషాల్లో అతడికి కావలసినవన్నీ అమర్చిపెట్టి వెళ్ళిపోయాడు నాయర్. ఎప్పుడూ ఎవరి ముందు తలవంచని తను ఈరోజు అమర్ ముందు దోషిలా నిలబడ్డాడు. కానీ అంతకన్నా బాధిస్తున్న విషయం, జీవితంలో వసంత సౌరభం పెళ్లి విరుస్తానంటున్న స్వప్న తన అభిప్రాయం కోరడం. ఆమెకు తన మీద ఎంత నమ్మకం, ఎంత అభిమానం. ఆ అభిమానానికి తట్టుకోలేకపోయాడు. మీరైనా అతడి ఉద్దేశం మార్చుకోమని చెప్పండి. అర్ధింపుగా చూసి అన్న ఆమె మాటలు తననే నిలువున కాల్చేస్తున్నట్లు అనిపించింది. ఆలోచనలతో హృదయం భారమైపోతుంటే భరించలేక మత్తులోకి నెట్టి మైమర్పించే మందున్న ఆ పానీయాన్ని గటగట 3 గ్లాసులు తాగేశాడు. బాధకు తట్టుకోలేని మనసు, ఆలోచనలతో వేడెక్కిన మెదడు ఒక్కసారిగా విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఆ రోజు మామూలుగా కిందకు వచ్చే సమయానికన్నా అరగంట ఆలస్యంగా వచ్చాడు రామ్. అందరికీ ఆ విషయం ఆశ్చర్యం కలిగించినా ఎవరూ ఏమీ అడగలేదు. అప్పటికే స్నానం ముగించి డ్రెస్ చేసుకుని డైనింగ్ టేబుల్ ముందున్న అరుణం చూసి ఆరోగ్యం బాగున్నట్లున్నదనుకున్నాడు రామ్. టిఫిన్ ప్లేటు తన ముందుంచుతూ తన దిశ చూసిన ఆమె తను ఆలస్యంగా వచ్చినందుకు కారణం అడుగుతుంది అని అనుకున్నాడు. ఆమె అదేం పట్టించుకోనట్లు ప్రవర్తించడం అతనికి బొత్తిగా నచ్చలేదు. ఎందుకు ఆలస్యంగా లేచారు? ఒంట్లో బాగాలేదా? ఏమైంది అంటూ ఆమె ప్రశ్నిస్తే బాగుండు అనిపించింది. టిఫిన్ కాఫీలు పూర్తయ్యాక అందరూ వెళ్ళిపోయారు మౌనంగా. రోజు కన్నా ముందుగా తినే రామ్ మాత్రం మిగిలిపోయాడు. ప్లేట్లలో పెట్టిన 3 వడలు కష్టం మీద 2 తరిగాయి. నేను రేపటి నుండి ఉద్యోగంలో ప్రవేశిస్తున్నాను, అరుణ తింటూ గోడకు చెప్పినట్టుగా చెప్పి ఆ మాటలు అతడికి చాచి కొట్టినట్టు అనిపించింది. ఏంటి నీవు ఉద్యోగానికి? అతడి కోపం తారాస్థాయికి అందుకుంది. అవును, చెయ్యాలనుకుంటున్నాను, చేస్తాను దృఢంగా అంది. ఎవరిచ్చారా హక్కు? నవ్వింది అరుణ. ఎవరికి కావాలి? ఎదురు ప్రశ్న వేసింది. నా గురించి నాకు తెలుసు. అనవసరంగా అపాత్రదానం చేసినట్టు నన్ను నేను బలి చేసుకోను. మీరు కోరుకునేది అధికారం, నేను కోరుకునేది ప్రశాంతమైన జీవితం. మన ఇరువురికి విభిన్న దృక్పథాలు, సమాంతర రేఖల కలయిక. ఎంత అసంభవమో మనం కలిసి సుఖంగా ఉంటాము అని అనుకోవడం కూడా అంత అసంభవమని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఇంకా అలా అనుకుంటే వెర్రితనమే అవుతుంది. అందుకే మద్రాసులో దొరికిన ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాను. మీరు ఇంకా హాయిగా ఉండండి. కానీ మీ ప్రెస్టేజ్ కోసం మరో అబలను వివాహం ఆడమనే బంధంతో తీసుకొచ్చి బంధించి తమాషా చూడకండి. ప్లేట్లోనే చేయగడుకుని 2 కప్పుల్లో కాఫీ పోసింది. నా చేతి గుండా నేనిచ్చే చివరి కప్పు తీసుకోండి, సజల నయనాలతో అంటున్న ఆమె వంక అలాగే చూస్తుండిపోయాడు. అరుణా, ఏదో చెప్పాలని ఆరాటపడ్డ అతడి మనసు అంతలోనే అహంకారంతో బుసగొట్టింది. ఎంత పొగరు! తనని కాదని వెళ్ళిపోతుందా? ఎంత ధైర్యం! ఆడదాన్నన్న జంకు కూడా లేదు. ఎంత తెగింపు! వెళ్ళని. ముందు జీవితం పాఠాలు చెప్పి మళ్ళీ తన కాళ్ల దగ్గరే పడేయిస్తుంది. ఇంత గట్టిగా గర్వంగా చెప్పిన అరుణ ఆ రోజు తన కాళ్ల దగ్గర ఊహల్లో తేలిపోతున్న అతడు వాస్తవాన్ని విస్మరించాడు. అతడి భావాల అతడి వదనం విదితం చేస్తుంటే అరుణ కృంగిపోయింది. ఎందుకు ఇలా చేస్తున్నావు అరుణ అని ఒక్క మాట అంటే ఎంత పొంగిపోయేది. తనేం రాయి రప్ప కాదు కదా, ఆడది. అందుకే తోడు నీడగా నిలుస్తాడనుకున్న వ్యక్తి మీద అభిమానం పెంచుకొని అతడితో గడిపిన మధురమైన క్షణాలను మననం చేసుకుంటూ ముందు కొరకబోతున్న కాళ్లను మమత అనే బంధంతో బలంగా వెనక్కి లాక్కుంది. కానీ ఆ కాళ్ళు ముందుకు నడవకపోతే ముందు జీవితం ముళ్ళకంపే. తన ముందే మరో ఆడదాన్ని ఇంటికి తెచ్చిన రామ్ తనను మనిషిగా కూడా లెక్క పెట్టడింక. బాగా ఆలోచించే వచ్చావా ఈ నిర్ణయానికి నీవు? అతడి కంఠస్వరం తీవ్రంగా ఉండడమే కాదు, ఇక్కడ కాకపోతే మరెక్కడా బ్రతకలేను అన్నట్టు ఉంది. ఒకనాటి ఆలోచన కాదు, ఆవేశంలో తీసుకున్నదే కాదు. ఈ గుండెలోకి చూస్తే మీకు తెలుస్తుంది ఎంత ఆవేదన గడ్డ కట్టి నన్నీ పనికి పురికొల్పిందో. ఆమెలో అబలత్వం పెనవేసుకొస్తుండడం అతడికి ఆనందం కలిగించింది. అరుణ మాటలు వట్టి ప్రగల్భాలు. తనను బెదిరించాలనుకుంది. ఆమెకు మాత్రం తెలియదా ఈ సమాజ స్వరూపం అని అనుకున్నాడు. ఇంకే అమలు జరుపుకో ఛాలెంజింగ్గా అన్నట్లు అంటున్న అతడి మాటలు ఆమె మనసు మీద గట్టి దెబ్బే తీశాయి. అది మీరు చెప్పినా చెప్పకపోయినా జరిగేదే.
ఇక అతడితో మాట్లాడాలని అనిపించలేదు. తలంచుకొని గబగబా కాఫీ తాగుతోంది. రామ్ కాఫీ తాగేసి కాస్త ముందుకు వంగి ఆమె ముఖంలోకి చూస్తూ ఇంకేమైనా చెప్పాలా అన్నాడు. అతడి మనసు ఆమె ఎక్కడికి వెళ్ళలేదని గట్టిగా చెప్తోంది. లేదు, అతడి వంక చూడకుండానే అంది. ఆల్ రైట్, నేను వెళ్తున్నాను. అతడు అలా వెళ్తుంటే ఆపుకుందామన్నా ఆగలేదు కన్నీళ్లు. తనకు కలుగుతున్న ఈ బాధలో సగమైన అతడికి కలగడం లేదా? ఇన్నాళ్ల వైవాహిక జీవితంలో తను అతడి హృదయంలో ఏ కాస్త కూడా చోటు చేసుకోలేకపోయానన్న బాధ ఆమెను మరీ మరీ పీడిస్తోంది. అలా జరిగి ఉంటే అతడు తప్పకుండా తనను వెళ్ళవద్దని శాసించేవాడు అని అనుకుంది. అరుణ మౌనంగా ఆటో ఎక్కి వెళ్తుంటే ఇంట్లో వాళ్ళెవ్వరూ నోరు మెదపలేదు. వారి హృదయాల్లో కూడా ఏదో చెప్పలేని బాధ నలుగుతోంది. నేను చెప్పలేదు, ఈ కాపురం 3 నాళ్ల ముచ్చటని, తను చెప్పిన జోస్యం కరెక్ట్గా జరిగిందని సంభ్రమంగా అన్న సుబ్బారావు మాటలనెవరూ పట్టించుకోలేదు. విచార వదనంతో మనసు వెనక్కు లాగుతూ ఉంటే అడుగు ముందుకు పడక తడబడుతూ వెళ్ళిన అరుణ రూపే అందరి కళ్ళ ముందు కదులుతూ ఉంటే ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్నారు. దేహం ఎటైనా వెళ్ళొచ్చు కానీ మనసు ఇష్టపడిన చోటే పదిలంగా ఉంటుంది. అరుణ బస్టాండ్కు వెళ్ళేటప్పటికి మద్రాసుకు వెళ్లే బస్సు సిద్ధంగా ఉంది. ధారగా కారుతున్న కన్నీళ్లను తుడుచుకొని కూలీవాడు అందించిన సూట్ కేసును బాస్కెట్ను అందుకొని తన సీట్లో కూర్చుంది. రామ్ చుట్టూ తిరుగుతున్న మనసు తన వైపు లాక్కోవాలని, అతడి గురించి ఆలోచనలకు దూరంగా ఉండాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. బస్ ఏదో ఊళ్ళో ఆగగానే గబగబా కిందకి వెళ్ళి 4 మ్యాగజైన్లు కొనుక్కొచ్చింది. దూరం వెళ్తున్న తనులో మనసును బంధించాలనే ఆమె ప్రయత్నం అంతా. అరుణ వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి తిరిగి చూస్తుంటే ఆమెకు ఎంత బాధ కలిగిందనుకున్నావు? రోజు కంటే ముందుగా ఆఫీస్కి వచ్చిన సుబ్బారావు చెప్పిన మొదటి మాట తప్ప మరేం వినిపించలేదు రాముకు. అరుణ వెళ్ళిపోయిందా? అవాక్కైపోయిన రాము మరుక్షణంలోనే మామూలుగా ఉండాలని ప్రయత్నించాడు. కానీ అప్పటికే అతడి ముఖం నలుపు పులుముకుంది. ఆల్ రైట్, యూ కెన్ గో, అతడి వైపు చూడకుండానే అన్నాడు. సుబ్బారావు అతడి దిశ చూసి వికృతంగా నవ్వి బయటకొచ్చాడు. అది గుర్తించే స్థితిలో లేడు రామ్. అరుణ ఎలా వెళ్ళగలిగింది? ఎంత ధైర్యం! ఆలోచిస్తూనే టేబుల్ మీద కాగితాలన్నీ సర్ది కుర్చీకి తగిలించుకున్న కోటుని భుజాన వేసుకొని బయటకొచ్చాడు హడావిడిగా. సుబ్బారావు అందరికీ విషయం చెప్పినట్టున్నాడు. బయటికి రాగానే అందరూ అతడి వంక అదోలా చూస్తున్నారు. వాళ్ల చూపులనే మాత్రం లెక్క పెట్టకుండా వడివడిగా బయటికి నడిచాడు. అంతకుముందే ఏదో పని మీద మేనేజరు కారు తీసుకెళ్లడం వల్ల అతడు ఆటో కోసం వెయిట్ చేయవలసి వచ్చిన 5 నిమిషాలు 5 యుగాల్లాగా అనిపించింది అతనికి. మద్రాసుకు వెళ్లే బస్సు వెళ్ళి అరగంట పైనే అయింది సార్. బస్టాండ్లో వాళ్ళు చెప్పిన మాట అతడి తల తిరిగినట్టు అనిపించింది. ఎందుకు ఇలా చేశావరనా? ఆక్రోశిస్తున్న అతడి హృదయం తన నుండి ఏదో బలంగా లాగివేసినట్టు, శక్తంతా పోయినట్టు అనిపిస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అరుణ తన గుండెని ఎంత ఆక్రమించుకున్నదా? ఆమె ఉన్నన్ని రోజులు లేమి అనిపించలేదు. కానీ ఇప్పుడు ఆమె లేని జీవితం అనుకుంటే అనుకోలేకపోతున్నాడు. ఊహే భరించలేకపోతే ఇంకా వాస్తవాన్ని ఎలా తట్టుకోగలడు? ఆమె ఉద్యోగం చేసేదెక్కడో తెలుసుకోనందుకు తిట్టుకున్నాడు. ఆ తర్వాత మద్రాస్ సిటీలో కాలేజీలో ఆఫీసుల్లో ఎంక్వైరీ చేశాడు. ఫలితం శూన్యం. చిన్న పట్టణంలోనే అడ్రస్ లేకుండా కావలసిన మనిషిని పట్టుకోవడం కష్టం. ఇక ఆ సిటీలో సాధ్యమా? పైకి మామూలుగా కనిపిస్తున్న అతడిలో ఎంత బడబాగ్ని రగులుతోందో ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. తన బాధను ఎవ్వరికి చెప్పుకోలేడు అతను. వాడు మనిషి అయితే గదా విచారించేందుకు. పాషాణం అయిపోయాడు డబ్బు మదంతో. భార్య పోయినా అనుకోడు, మరెవరు చచ్చినా అనుకోడు. దుర్గమ్మ చాటుమాటుగా పిల్లలతో అల్లుడితో అనే మాటలు వింటున్న అతడు నిర్జీవంగా నవ్వుకున్నాడు. తన గుండెని చీల్చి చూస్తే అందులో రగిలే వేదన, బాధ చూసి ఆశ్చర్యం పోతుందేమో. అయినా ఏమిటి తనెంత బాధకు లోనయ్యాడు? తనలో ఉన్న ధైర్యం, మొండితనం ఏమయ్యాయి? ఆశ్చర్యంగా అనుకునేవాడు ఒకసారి. అరుణ లేని లోటు బాగా కనిపిస్తోంది ఇప్పుడు. ఆమె తన జీవితంలోకి ప్రవేశించక పూర్వం స్థితి వేరు, ఆమె వచ్చి వెళ్ళిన తర్వాత స్థితి వేరు. టేబుల్ ముందుకు రాగానే నవ్వుతో కనిపించే అరుణ లేదనుకుంటే ఏమీ తినాలనిపించలేదు.
అరుణ గురించి ఆలోచించని క్షణం లేకున్నా అసలు ఆమెను తలచనట్లుగా కనిపిస్తున్నాడు బాహ్యంగా. 10 రోజుల్లో దేశం విడిచి వెళ్ళబోతున్న స్వప్నకు తన మూలంగా అశాంతి కలగకూడదన్న ఉద్దేశంతో ఆమెకి విషయం చెప్పలేదు. అనుకున్నట్టుగానే స్వప్న అమ్మ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ రోజున రిజిస్టర్ ఆఫీస్లోనే కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసిన స్వప్నను ఏమిటిది అంటూ లేవదీశాడు రామ్. మరి వచ్చే ఎపిసోడ్లో రామ్ అరుణను కలుస్తాడా, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సమస్యలు తీరిపోతాయా, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.